కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. భద్రత లోపంతో రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దయిందని తెలుస్తోంది. వరంగల్లో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో రాహుల్ పాల్గొనాల్సి ఉంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్, ఆ తర్వాతకి వరంగల్లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకైతే షెడ్యూల్ అయితే తయారు చేసిన నేపథ్యంలో ఆకస్మికంగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా కారణాల దృష్ట్యా కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే సభలకు సమావేశాలకైతే కూడా వీరు తెలియపరచి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ ఉన్నటువంటి ఎన్నికల కోడ్ ఉండటం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ముందస్తుగానే సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ ఆకస్మికంగా ఒకేసారిగా రాహుల్ గాంధీ పర్యటన నిర్వహించడంతో కాస్త భద్రతా లోపాల కారణంగా మాత్రం రాహుల్ గాంధీ పర్యటన రద్దయిగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద సంఖ్యలో కూడా వరంగల్ జిల్లాకు చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి ఉన్నటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యేందుకు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ కులగణన సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడేందుకు ఇప్పటికే సమాయత్తం అవుతున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతలతో కూడా ఒక్కసారిగా వరంగల్ కైతే ప్రయాణం అయ్యారు. వచ్చినటువంటి క్రమంలో కూడా మరి కొన్ని గంటల్లో అయితే కూడా వరంగల్ కైతే చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి నేరుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికైతే సిద్ధమయ్యారు. ఈ క్రమంలో భద్రతా లోపం కారణంగా, అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పర్యటన ఇటు వరంగల్ జిల్లాలో ఉంటుంది, ఆ తర్వాతకి తమిళనాడులో ఉండాల్సి ఉంటుంది. కానీ వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి పర్యటన మాత్రం రద్దయినట్టుగా చెప్పవచ్చు. అయితే పూర్తిగా రాహుల్ పర్యటన అంతా కూడా ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారనేటటువంటి వార్తలు ముందుగా వచ్చినటువంటి పరిస్థితి కదా. ఏంటి, ఎంత ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినా భద్రతకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కూడా ఉంది, కొంత కీలకంగా ముందడుగు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు భద్రతా లోపం కూడా కనిపించింది అనుకోవాలి? ఏదైతే ఉందో కూడా ముందస్తుగా అయితే కూడా కొన్ని కీలకమైనటువంటి అగ్రనేతలు ఉన్నటువంటి క్రమంలో వారందరికీ కూడా ముందస్తుగానే ఇక్కడ పర్యటన అనేది షెడ్యూల్ తయారవుతుంది. ఆ క్రమంలో దానికి అనుగుణంగా ఇక్కడ ఉంటే పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఎస్బీతో పాటు ఇంటర్నల్ సంబంధించినటువంటి పోలీసులు అయితే కూడా నిఘానైతే ఏర్పాటు చేయడంలో ఒకేసారిగా ఇక్కడ ఉన్నటువంటి నేత తెలంగాణలో పర్యటన నేపథ్యంలో కూడా ముందస్తు సమాచారం లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తం అవుతున్న నేపథ్యంలో కూడా కాస్త భద్రతా లోపాలు వెలువడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాంతి భద్రత విఘాతం, అదేవిధంగా అక్కడ నేతలకు మాత్రం ఏదైనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంతో ముందస్తుగానే కూడా సమాచారం ఇస్తారు. కానీ ఈ రోజు జరిగేటువంటి పర్యటన నేపథ్యంలో కూడా ముందస్తు సమాచారం లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉంటే స్థానిక నేతలకు కూడా సమాచారం లేకపోవడంతో కూడా ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కాస్త ఇబ్బందులు అవుతాయని చెప్పి ముందస్తుగానే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలకైతే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పర్యటన మాత్రం రద్దయిందని చెప్పవచ్చు. అలాగే మరోవైపు కొంతకాలంగా రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డికి అనేటటువంటి వార్తలు ఉన్నాయి కదా. ఏంటి, కొంతమంది అందుకే రాహుల్ పర్యటన కూడా అకస్మాత్తుగా రద్దయింది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? ఏదైతే ఉందో కూడా ఇటీవల కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి అయితే కూడా చాలా సార్లు ప్రయాణమయ్యారు. ప్రయాణమైనటువంటి క్రమంలో కూడా రాహుల్ గాంధీ కలిసేందుకైతే కూడా రాహుల్ గాంధీ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి పలు అంశాలపై కూడా మాట్లాడేందుకు, ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయపరమైన అంశాలు, అదేవిధంగా ఇతర సంబంధించిన అంశాలను కూడా భేటీ అయి మాట్లాడేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా ఢిల్లీకి ప్రయాణమైన క్రమంలో కూడా అతనికైతే వీలు కల్పించకపోవడం, అదేవిధంగా అపాయింట్మెంట్ చేసుకోవడంతో కూడా వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా రహస్య భేటీ అయ్యారు. అదేవిధంగా ఈ అంశం కూడా ఢిల్లీ వరకైతే చేరింది. ఈ క్రమంలో ఈ రోజు మాత్రం రాహుల్ గాంధీ పర్యటన జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ నేతలు కూడా రాహుల్ గాంధీ కలిసే అవకాశం ఉంటుంది. ఈ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు, అదేవిధంగా కొన్ని ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలు, అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీ శ్రీనివార్ మల్లన్న
సొంత పార్టీకి సంబంధించిన నేతలపై కూడా విరుచుకుపడడం, అదేవిధంగా అక్కడ మరికొంతమంది సీనియర్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రేవంత్ రెడ్డిపై కూడా మాట్లాడినట్టు సిచ్యువేషన్ కలుగుతుంది. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ వస్తే మాత్రం వారందరూ భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. వారందరితో కూడా మాట్లాడే అంశం నేపథ్యంలో కూడా పార్టీకి సంబంధించిన పలు అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాస్త దీనికి సంబంధించిన అగ్రనేతలు కూడా కాస్త రాహుల్ గాంధీకి చెప్పే అవకాశం నేపథ్యంలో వీరందరూ కూడా రాహుల్ గాంధీ పర్యటన కూడా రద్దు చేయించినట్టుగా తెలుస్తుంది.